చేశారు. జిల్లా స్థాయిలో వికేంద్రీకృత విధానంలోని మద్యం రవాణా కాంట్రాక్ట్ని ముఠా కేంద్రీకృతం చేసి ఏపీ ఎస్బీసీఎల్ ద్వారా సిగ్మా సంస్థ కట్టబెట్టింది. వికేంద్రీకృత విధానంలో ఒక్కో మద్యం కేసుకి వీళ్ళు భారీ ఎత్తున డబ్బులు సంపాదించారన్నటువంటి కిలోమీటర్కి ₹19.68 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించేవాళ్ళు. కేంద్రీకృత విధానంలోకి మార్చాక దాన్ని ఏకంగా ₹32.53 పెంచేశారు. తద్వారా ఒక్కో మద్యం కేసు మీద ₹13 చొప్పున దోచుకున్నారు. తర్వాత సిగ్మా నుంచి తన ముసుగు సంస్థ అయిన సుదర్శన్ కన్స్ట్రక్షన్ పేట కారుమూరి నాగేశ్వరరావు సబ్ కాంట్రాక్ట్ పొందారు. తద్వారా వచ్చే లబ్ధి 85% కారుమూరి కుటుంబానికి, 15% సుదర్శన్ కన్స్ట్రక్షన్ చెల్లించేలా మౌఖికంగా ఒప్పందం చేసుకున్నారు. మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ వ్యవహారాలని కారుమూరి నాగేశ్వరరావు, సునీల్కి చెందిన వ్యక్తులు చూసేవాళ్ళు. ఏపీ ఎస్పీసీఎల్ నుంచి సిగ్మాకు, సిగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఖాతాలోకి ఎప్పటికప్పుడు బిల్లులు జమ అయ్యేవి. సుదర్శన్ కన్స్ట్రక్షన్ నుంచి నేరుగా కారుమూరి కుటుంబ సభ్యుల ఖాతాలోకి డబ్బులు వెళ్ళేవి. మరికొంత సొత్తును ఆ సంస్థ ఖాతా నుంచి విత్డ్రా చేసి నగదు రూపంలో కారుమూరి కుటుంబానికి అందించేవాళ్ళు. కుంభకోణంలో కొలగొట్టిన సొత్తు దారి మళ్లించేందుకు ఎత్తుగడలు అవలంబించారు. మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును తమకు కట్టబెట్టేందుకు రాజకేశిరెడ్డికి కారుమూరి నాగేశ్వరరావు ప్రతి నెల 50 నుంచి 60 లక్షలు సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధి సందీప్ ద్వారా చెల్లించేవాళ్ళు. ముఠాలోని మిగతా సభ్యుల మధ్య ఆ డబ్బు పంపిణీ జరిగేది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 10 సార్లు నోటీసులు ఇచ్చినా రాలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేశామని కోర్టుకు చెప్పింది. అయితే భవిష్యత్తు బరువే పిల్లల్లో అసాధారణంగా గ్లూకోజ్. చెన్నై ఐడిఆర్ఎఫ్ పరిశోధనలో వెల్లడి. మారుతున్న జీవనశైలిలో పిల్లల్లో పెనుమార్పులు వస్తున్నాయని, భవిష్యత్తులో మధుమేహం, గుండె జబ్బులు బారిన పడవచ్చని చెన్నైలోని ఇండియా డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ సర్వే హెచ్చరించింది. దేశంలో 3 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల్లో 8.8, అలాగే 40% మంది మధుమేహంతో, 12.4% మంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేసింది. ఊబకాయం కలిగిన తల్లిదండ్రులు పిల్లలకు ఈ ముప్పు 8% ఎక్కువైనని తెలిపింది. దక్షిణ భారతదేశంలో ప్రమాద గంటికలను అంచనా వేసింది. చెన్నైలోని విద్యార్థుల మీద పరిశోధనలు జరిపింది అన్నటువంటి హైలైట్ చేశారు. H1B పై 1